ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఈడీ సిబిఐ 2 కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిటిషన్పై న్యాయస్థానంలో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాఖలు 5.5 నెలల తరువాత లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్టు పేర్కొంది. ఎంపీ అయినంత మాత్రాన ఎమ్మెల్యే అయినంత మాత్రాన తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ ని టోటల్ గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోట్ చేశారని హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15th March. ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని. బెయిల్ ఇవ్వాల్సిందేనని రోహత్గి, ఇవ్వొద్దంటూ రాజు పోటాపోటీగా వాదనలు వినిపించారు. దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నందున బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్గి వాదించారు. కవిత ఓ ఎమ్మెల్సీ అని, ఆమె ఎక్కడికి పారిపోరని ఆయన వాదించారు. సాక్షులను బెదిరిస్తున్నారని చెబుతున్నారని, కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. సౌత్ గ్రూప్ నుంచి తరలించినట్టుగా చెబుతున్న నగదును కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. అయితే కవిత సాక్షులను బెదిరిస్తున్నారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిబిఐ, ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ఆమె ఫోన్లు ధ్వంసం చెయ్యలేదని, తన పని వాళ్లకు ఫోన్లు ఇచ్చారని రోహిత్గి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేశారు. సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించారా అని జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. పరిశీలించామని, ఆయన కంటే బెయిల్ ఇవ్వడానికి కవితకే ఎక్కువ అవకాశాలున్నాయని అన్నారు రోహిత్గి. ఈ సందర్భంగా అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్ మార్పు అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. సిబిఐ కస్టడీలో ఉన్న వ్యక్తి మాట మారిస్తే అందుకు కవిత ఎలా బాధ్యులవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవ్వరూ ఆ వ్యక్తిని కలవరని కాదన్నారు సిబిఐ లాయర్. కవితకు జారీ చేసిన సమన్లలో ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తామని ఉందని, దాంతోనే పిళ్ళై తన స్టేట్మెంట్ వెనక్కు తీసుకున్నారన్నారు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్. కవితకు వ్యతిరేకంగా ఉన్న స్టేట్మెంట్ను పరిగణలోనికి తీసుకోవడాన్ని ముకుల్ రోహిత్గి తప్పుబట్టారు. ఈడీ, సిబిఐలు కావాలనే కవిత పేరు చెప్పించాయన్నారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవన్నారు రోహిత్గి. ఈ సమయంలో ప్రాసిక్యూషన్లో పారదర్శకత ఏదని ప్రశ్నించింది ధర్మాసనం. కవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారని ప్రశ్నించింది. ఏఎస్జీ చదివి వినిపించిన స్టేట్మెంట్లు కూడా అప్రూవర్లుగా మారాక చేసినవేనని, ఆ నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు రోహిత్గి. సుదీర్ఘ వాదనలు విన్న తరువాత కేసు మెరిట్స్ లోకి వెళ్లటం లేదని, అప్రూవర్లుగా మారి బెయిల్పై విడుదలైన సాక్షుల స్టేట్మెంట్లనే పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమయంలో బెయిల్ ఇస్తే అది విచారణను ప్రభావితం చేస్తుందన్నారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. అయితే దర్యాప్తు ఎప్పటికే పూర్తయిందని, ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇప్పట్లో విచారణ పూర్తయ్యేలా లేదు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తం మీద 166 రోజుల తరువాత కవితకు జైలు నుంచి ఊరట దక్కింది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని కోర్టు తెలిపింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. 10 లక్షల రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్ సరెండర్ చెయ్యాలని షరతుల్లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ధర్మాసనం సూచించింది. 493 మంది సాక్షులు, 5000 పేజీల పత్రాలు ఉన్నందున అన్నింటినీ విచారించి ట్రయల్ పూర్తి చేయడానికి సమయం పడుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.